రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతి భారత పౌరుడు కోరుకున్నది ఒక్కటే, ఖచ్చితంగా ప్రతీకార దాడి చెయ్యాలి అండ్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్లకు న్యాయం జరగాలి అని చెప్పి భారత్లో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకున్నారు. అదేవిధంగా ఇవాళ బుధవారం రోజు ఉదయం పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత త్రివిధ దళాలు మెరుపు దాడి చేశాయి. ఇందులో 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే మనకొస్తున్న సమాచారం. అయితే భారత్తో పాటు మరో 2 దేశాలు కూడా ఈ అటాక్కి సంబంధించి సంబరాలు చేసుకుంటున్నాయి. అందులో ఒక దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, మరొకటి పాకిస్తాన్లోనే ఉన్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో వీళ్ళిద్దరూ పాకిస్తాన్లో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్తున్న కొన్ని వీడియోస్, కొన్ని విజువల్స్ ప్రజెంట్ వైరల్గా మారాయి. మీరు బిగ్ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఒక వైట్ కలర్ క్లాత్స్తో తలపైన టర్బన్ పెట్టుకున్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ పైన ఏదైతే దాడి జరిగిందో దానికి, అంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ మమ్మల్ని కూడా వేధించింది, పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు మమ్మల్ని కూడా వేధించారు అన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్నారు ఆ దేశానికి సంబంధించిన కొంతమంది పౌరులు. అయితే మరోవైపు మరో స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచ్ని మాకు స్వాతంత్ర దేశంగా మాకు ప్రకటించాలి, సపరేట్ దేశంగా మాకు ఇచ్చేయాలని చెప్పి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా ఫామ్ అయ్యి ఎప్పటి నుంచో పాకిస్తాన్కి తలనొప్పిగా మారింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఈ దాడి అయితే జరిగిందో ఆ పాకిస్తాన్ పైన జరిగిన దాడికి వాళ్ళు కూడా సంతోషిస్తూ డాన్స్లు చేస్తున్న వీడియోస్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ శత్రువులు సంబరాలు చేసుకుంటున్నాయి, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సామాన్య పౌరులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. సో ప్రజెంట్ భారత్ ప్రతీకార దాడి చేసిన తర్వాత పాకిస్తాన్కు దడ పుట్టిందని ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు. అయితే పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత్. సో ఈ దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. సో ప్రజెంట్ మీరు బిగ్ స్క్రీన్ పైన చూసుకుంటుంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పౌరులు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ వాళ్ళు కావచ్చు, తాలిబాన్లు కావచ్చు, ఈ అటాక్కి సంబంధించి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి వీడియోస్ ప్రజెంట్, అంటే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్తున్న కొన్ని వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా భారత్ చేసిన దాడికి వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్తూ కొన్ని వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎవరినైతే శత్రువుగా చూస్తుందో అది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు లేదా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వీళ్ళు ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో దాడి జరిగిన నేపథ్యంలో డాన్స్లు వేస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. సో రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ 2 మిత్ర దేశాలుగా ఉండేవి. అంటే ఒకరినొకరిని సహకరించుకోవడం ఇలా ఉండేది. కానీ పాకిస్తాన్ తన ఉగ్రమూకలను యూజ్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయడం, పాకిస్తాన్లో ఉండే ఆఫ్ఘన్లను తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని వాళ్ళపైన దాడి చేయడం, ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పి ఆ దేశం ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ మధ్య సంబంధాలు కూడా అంతగా బాలేవు. ఇదే నేపథ్యంలో అవకాశం వచ్చిన ప్రతిసారి ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ వైపు, అంటే ఏమైనా ఆంక్షలు ఉంటే విధించడం కానీ ఇలాంటివి చేస్తుంది. కానీ పాకిస్తాన్కి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో భారత్ చేసిన దాడికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కావచ్చు లేదా తాలిబాన్లు కావచ్చు, అక్కడ రూల్ చేసేది తాలిబాన్లే కాబట్టి వాళ్ళు సంబరాలు చేస్తున్నారు అనే విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొద్ది కాలంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన స్థావరాలపైన, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నా లేదా ఎవరైనా ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు కావచ్చు, ఆ పాకిస్తాన్ ఆర్మీ ప్రాజెక్టులు కావచ్చు, వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ విధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి పెద్ద తలనొప్పిగా మారింది. అంతర్గత యుద్ధం వచ్చేలాగా పాకిస్తాన్లో కనిపించింది. కానీ ఇవాళ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా సంబరాలు చేస్తూ డాన్స్ చేస్తున్న వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తుంటే మీరు 3 బాక్సుల్లో చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పౌరులు కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి సంబంధించిన తాలిబన్లు కావచ్చు, లేదా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, వీరందరూ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన దాడులు, ఏవైతే ఉగ్రవాదుల మీద జరిగిన దాడులు ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు అని చూపిస్తున్న కొన్ని వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.